ప్రియులారా, బ్రతకడానికి కావలసినంత ఆధారం హృదయం నిండా దేవుని మీద భక్తి చాలు. ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మనిషికి. ఒక మనుష్యుడు బ్రతకడానికి కావలసిన ఆధారం అతని హృదయము నిండా దేవుని కోసం, దేవుడి మీద భక్తి. ఈ రెండు ఉంటే నువ్వు చాలా తృప్తిగా ఈ భూమి మీద నీ జీవితాన్ని జీవించగలుగుతావు. ఇంకా ఇష్యూ లేదు అసలు. మనం ఎప్పుడైతే భవిష్యత్తులో జీవించటం మానేస్తామో, ప్రతి మనిషి కూడా వర్తమానంలో జీవించడు. ఇప్పుడు నేను మన వాక్యం చెప్పుకుంటున్నామా? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా? ఎంతమంది తర్వాతను గురించి ఆలోచిస్తున్నారు? ఏమండి, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏంది అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది భవిష్యత్తులో ఉన్నారు? ఎంతమంది వర్తమానంలో ఉన్నారు? అయిపోయిన తర్వాత ఏంటి, అయిపోయిన తర్వాత ఏంటి, వెళ్ళిపోవాలి, పని ఉంది, రేపటి దినం ఏంటి, అంతే కదా, ఇదే కదా నడుస్తా ఉంది లోపల. ఎప్పుడైతే మనిషి తాను ఉన్నటువంటి క్షణంలో తాను జీవించగలుగుతాడో అతడు సంతోషంగా బ్రతకగలుగుతాడు. ఏ మనుష్యుడైతే తన తర్వాత భవిష్యత్తు రాబోయే క్షణంలో బ్రతకడానికి ఇష్టపడతాడో అతడి జీవితం అంతా దుఃఖమయంగా ఉంటది.